పొన్నూరు పట్టణంలో బాపట్ల బస్టాండ్ వద్ద ప్రభుత్వ వైన్స్ షాపులో జరిగిన దొంగతనం కేసును పొన్నూరు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. వైన్ షాపులో కార్మికుడిగా పనిచేసే సందీప్ పై జల్సాలకు అలవాటు పడి వైన్స్ లో దొంగతనం చేశాడని తెలిపారు. అనంతరం అతనిపై అనుమానంతో విచారించగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. దుకాణంలోని వెనక వైపు షట్టర్ ను మాత్రమే మూసివేశారని, అయితే తాళం వేయలేదని అతను గమనించాడు. సెలవుల్లో నగదు దొంగతనం చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఒక తాళం సెట్ ను దొంగలించాడు. నగదు చెస్ తో సహా దుకాణం కీల సెట్ పోయినట్లు అందరినీ నమ్మించి వాటిని తన వద్ద ఉంచుకున్నాడు. 11వ తేదీన సెలవులు రావడంతో నిందితుడు వైన్స్ లో పనిచేసే సిబ్బందిని నమ్మించి సెలవు తీసుకొని 15వ తేదీ రాత్రి ప్లేవుడ్ బోర్డ్ తీసివేసి వెనక వైపు షట్టర్ ద్వారా షాపులోకి ప్రవేశించి నగదు తీశాడని తెలిపారు. 15th 16th నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 16th ఎర్లీ మార్నింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి. గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక 9,50,000 వరకు అమౌంట్ థెఫ్ట్ జరిగినట్టు 16th ఎర్లీ మార్నింగ్ జరిగింది. మనకి 16th ఈవినింగ్ 7 o'clock వాళ్ళు స్టాకు అమౌంట్ అన్నీ వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 16th ఈవినింగ్ మనకి వితిన్ 12 hours మనం కేసుని డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేసినదిలో దాంట్లో సేల్స్ మెన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత ఇతరు సేల్స్ మ్యాన్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్ 11th లీవ్ పెట్టారు. యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయన్నది వాళ్ళకి ఐడియా ఉంది. దాని కాబట్టి 11th నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు. కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజరు దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేసారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేశాము. కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నదనేది ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్నప్ చేసాము. ఫాస్ట్నప్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి, మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో. ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయి ఉంది. దాంట్లో ఏమీ కీస్ లేకపోతే అలాగా చెస్ట్ ఓపెన్ అవ్వదు. బ్యాక్లో షట్టర్ ఫుల్గా అది లాక్ లేదు, చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు. దాని లోపలికి కార్డ్బోర్డ్లో చిన్న ఒక డోర్ లాగా ఉంటుంది. సో దాని షట్టర్ని ఓపెన్ చేస్తూ ఆ కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యి చెస్ట్ ఉన్న అమౌంట్ని కూడా ఈజీగా ఓపెన్ చేయడం వల్ల ఖచ్చితంగా దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలనేది కూడా మనం కన్ఫర్మ్ చేసాము. దాంట్లో 2 సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి. అక్కడ 2 సెట్ ఆఫ్ కీస్లో ఒక సెట్ ఆఫ్ కీ మనకి లాస్ట్ మంత్ ఎండ్లోనే లేదు, కనిపించట్లేదు యాక్చువల్లీ. కాబట్టి లీవ్లో వెళ్ళడము ఇదన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ అక్యూస్ని కన్ఫర్మ్ చేసాం. వితిన్ 12 hours వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఇన్ క్యాష్ ఆల్మోస్ట్ మనకి 9,50,000లో 8,90,000 దీంట్లో ఉంది. వాళ్ళు కారులో పెట్టినది ఇమీడియట్గా రికవరీ కూడా చేయగలిగాము. రిమైనింగ్ 60,000 అనేది ఎక్కడ అన్నది వెరిఫై చేస్తున్నాము యాక్చువల్లీ. సో దీంట్లో ఎవరైనా దీంట్లో రోల్ ఉందా అనేది కూడా మనం ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఇంకా ఈ ప్రెస్ మీటు 9 lakhs అమౌంట్ ఇంటాక్ట్ రికవరీ అవ్వడం, మేము వితిన్ 12 hours కేసు డిటెక్ట్ చేయడం. అది కాకుండా కమింగ్ డేస్లో కూడా మన గవర్నమెంట్ వైన్ షాప్స్లో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ అమౌంట్ కూడా ఏదైనా బ్యాంకులో కానీ లేకపోతే సేఫ్ డిపాజిట్లు కానీ పెట్టుకొని అక్కడ పెట్టుకోకుండా ఉండడం. తర్వాత వెనక ఇలాంటి ఈ డోర్స్ షట్టర్ కూడా కొంచెం ప్రాపర్గా లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా రెక్టిఫై చేసుకోవడం అని చెప్పేసి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తున్నాము. యాక్చువల్లీ అలాంటి ప్రికాషనరీ మెషర్స్ కూడా తీసుకుంటున్నాము. అంటే ఇది మెయిన్ రీజను. ఇది కొంచెం మన వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. వితిన్ షార్ట్ టైంలో రికవరీతో పాటు చేస్తాము. కాబట్టి అదేవిధంగా కొంచెం ఇది గవర్నమెంట్ వైన్ షాప్లో జరిగింది. ఇదే సేమ్ ఇది ఎనీ షాప్స్ కమర్షియల్ షాప్స్లో ఎక్కడైనా జరగచ్చు యాక్చువల్లీ. కాబట్టి సో అందరూ కూడా ఎవరెవరు కమర్షియల్గా షాప్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు కూడా ప్రాపర్ లాక్ సిస్టము ప్లస్ సీసీటీవీ కెమెరా
నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సీసీటీవీ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ సీసీటీవీ కెమెరా అవైలబుల్ లేదు యాక్చువల్లీ. ఉంది, వైర్ని కట్ చేశారు యాక్చువల్లీ. సో అంత దూరం ఐడియా ఉంది కాబట్టి వైర్ని కూడా కట్ చేశారు. అంటే చెప్తున్నాను, కనీసం మీరు దీంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకున్నారంటే ఇంకా ఐడెంటిఫికేషన్ కొంచెం మనకి ఈజీ అవుతాయి. కాబట్టి ఇది ఒక మెసేజ్ ఈ డిటెక్షన్ని అందరితో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఈ కేసుని మీకు మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడం జరిగింది.